హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులవుతుంది కదా వీడియో అప్‌లోడ్ చేసి. నేను శ్రీశైలం వెళ్ళాను, ఇంకా తిరుపతి టూర్‌లు వెళ్ళాను కాబట్టి వీడియోస్ చేయడానికి కుదరలేదండి. కార్తీక మాసంలో వెళ్ళాను శ్రీశైలంకి. వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను, చూసేసేయండి. కార్తీక మహోత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి శ్రీశైలంలో. నైట్ టైమ్ చూడండి, డ్యామ్ ఇలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా బాగుంది నైట్ టైంలో వ్యూ. డ్యామ్ వ్యూ గ్రీన్, ఆరెంజ్, వైట్ మన ఫ్లాగ్ కలర్లో ఉంటుంది. ఇంకా నైట్ టైం వ్యూ కూడా చాలా బాగుంటుంది శ్రీశైలంలో. మేము ఆగి వీడియో తీయాలనుకున్నాం కానీ అక్కడ ఇంకా నైట్ అయిందని చెప్పేసి దిగలేదు కిందికి. ఇంకా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది, చాలామంది వస్తున్నారు శ్రీశైలంకి కార్తీక మాసం అని చెప్పేసి. నేను ఇంకా కార్లో నుంచే డ్యామ్ వ్యూ ఇలా తీశాను. ఇక్కడ మనకి మేము వెళ్ళేసరికి నైట్ 8:30, 9 అయింది. అలాగే డైరెక్ట్ దర్శనం చేసుకొని రూమ్ తీసుకొని వాసవి దాంట్లో పొద్దున్నే లేచి ఇలా గుడికి వెళ్తుంటే దారిలో ఇలా చూసారు కదా, కార్తీక దీపాలు పెడుతున్నారు కార్తీక మాసంలో. ఇలా అన్ని షాపులలో ఇలా దీపాలు పెట్టుకొని కూర్చొని ఉన్నారనమాట. ఇలా అందరూ ఒకరొకరుగా కూర్చొని ఇలా దీపాలు పెడుతున్నారు. ఇష్టమైన వాళ్ళు అక్కడ పూజారి ఉంటారనమాట, వాళ్ళతో కూర్చొని ఇలా పూజ కూడా చేయించుకోవచ్చు. జనాలు అయితే చాలా ఉన్నారు కదా చూడండి కార్తీక మాసంలో. అందరు ఇలా కోలాహలంగా ఉంది కదా, చాలా కోలాహలంగా హడావిడిగా ఉంది శ్రీశైలం అంతా. ఇలా అందరూ పూజలు చేయించుకుంటున్నారు. మనం దర్శనంకి వెళ్ళే దారిలో ఇలా శివుంది కార్తీక మాసోత్సవాల గురించి ఇలా పెట్టారు. ఇక్కడ శివుడు చాలా బాగున్నాడు కదా. మాకు దర్శనానికి ఒక 2 అవర్స్ పట్టింది. మంచిగా దర్శనం చేసుకున్నాము ఆ శివయ్యని. ఇలా దర్శనం చేసుకొని బయటికి వచ్చాక చూడండి, షాపింగ్ చేద్దామని చూస్తున్నాము. చాలా షాప్స్ ఉన్నాయి శ్రీశైలంలో. ఒకప్పుడు మనకి వేరే దగ్గర ఉంటుండే కదా షాప్స్. ఇప్పుడు అన్నీ మనం గుడి ఎంట్రన్స్లోకి వెళ్తుంటే అన్నీ ఇటు సైడ్ స్ట్రైట్గా ఉంటాయి. చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇగో ఇటు చూడండి, ఫోటో స్టూడియో. మనం దిగంగానే ఫొటోస్ ఇస్తారనమాట ఇక్కడ. బాగుంది కదా సెట్టింగ్, శివుంది. ఇక ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. మనకు దేవుని రూమ్లోకి, మనకు దేవుని దగ్గరికి కావాల్సిన సామాన్లు చూడండి. ఇక్కడ గవ్వలు మళ్ళీ ఫ్యాషన్ అయిపోయాయి. గవ్వలు అప్పట్లో మన దగ్గర ఉంటుండే కదా, మళ్ళీ గవ్వలు కూడా ఫ్యాషన్ అయిపోయాయి. చాలా బాగున్నాయి షాపింగ్ శ్రీశైలంలో. ఈ షాప్స్ అన్నీ మెల్లగా తిరుగుతూ చూస్తూ అలాగే నడుచుకుంటూ ముందుకు వెళ్ళాము. చాలా షాప్స్ ఉన్నాయి. మనం ఏం కొనాలో అన్నీ చూసుకొని కొనాలి. రేట్లు ఇక్కడ చాలా ఎక్కువగా చెప్తారు. ఎక్కడైనా సరే టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ చిన్న సామాన్ అడిగినా కూడా రేట్లు చాలా ఎక్కువగా చెప్తారు కదా. చూడండి, ఇవన్నీ ఐటమ్స్ చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళతో అయితే చాలా కష్టం. ఇక్కడ బాగా సతాయిస్తారు కొనియండి అని. లేకపోతే ఇగో ఇక్కడ కొంతమంది చిన్న బాబు ఏడుస్తున్నాడు కొనిపిపోతే వాళ్ళ అమ్మ. ఇక చిన్నపిల్లలకు బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో కదా. చాలా బాగున్నాయి బొమ్మలన్నీ. ఇంకా ఇవన్నీ వచ్చేసి విభూది ఉండలు, దేవుని సామాన్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, మనం దారులు పొడుగుగా బాగా షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయిందనమాట. చూస్తూ మెల్లిగా నడుచుకుంటూ అలాగే ముందుకు వెళ్ళే కొద్దికి షాప్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో షాప్స్, అసలు ఇక్కడ చూడండి, బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. గ్లాసెస్ ఐటమ్స్ అన్నీ చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. మనం ఏం కావాలన్నా మంచిగా తీసుకోవచ్చు. శ్రీశైలంలో షాపింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మేము దర్శనం అయిన తర్వాత షాపింగ్ చేసుకొని శ్రీశైలం నుంచి రిటర్న్ బయలుదేరాము. ఇలా బయలుదేరుతున్నప్పుడు దారిలో మనకు ఉమామహేశ్వరంకి మధ్యలో అలాగే శ్రీశైలంకి మధ్యలో ఒక హోటల్ ఉంటుంది.
మనము హైదరాబాద్ నుంచి ఉమామహేశ్వరంకి వెళ్ళే దారిలో ఉమామహేశ్వరంకి దగ్గరవుతుంది. అలాగే శ్రీశైలం నుంచి మనం రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం దూరంలోనే ఉంటుంది. ఆకలి ఏమైనా వేస్తే మనం మధ్యలో ఎక్కడైనా తినేసి లంచ్‌కి ఇక్కడ ఆపేసుకోవచ్చనమాట. చూడండి ఈ హోటల్ పేరు వచ్చేసి సమిష్టి అరణ్య రెస్టారెంట్ అనమాట. మేము శ్రీశైలంకి వస్తూనే ఉంటాము. ఇలా శ్రీశైలంకి వచ్చినప్పుడు ఈ హోటల్లోనే మధ్యాహ్నం లంచ్ చేసుకొని వెళ్తాము. చాలా బాగుంటుంది. మంచిగా పొలాల మధ్యలో ఈ హోటల్ కట్టారనమాట. చాలామంది అక్కడ శ్రీశైలం నుంచి వచ్చేవాళ్ళు, అలాగే శ్రీశైలం వెళ్ళేవాళ్ళు కూడా మధ్యలో ఆపేసి ఇక్కడ తినేసి వెళ్తారనమాట. పచ్చని పొలాల మధ్యలో చాలా బాగుంటుంది ఈ హోటల్. అందరు చూడండి ఇలా వెహికల్స్ ఆపారు. చాలామంది ఇక్కడే ఆగుతారు. ఇక్కడ ఇంకా ఇప్పుడు కొత్తగా చేస్తున్నారనమాట. మనకి ఉండడానికి రూమ్స్ కూడా అలాట్ చేస్తున్నారు. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి సమిష్టి అరణ్య రెస్టారెంట్ అనమాట. రిసార్ట్స్ చాలా బాగుంటాయన్నమాట. ఇక్కడ మనకి ఏమంటారు అడవిలో ఉన్నట్లే ఉంటుంది. కాకపోతే రోడ్డు పైన మంచిగా హైవే పైన లాగా అలా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ రిసార్ట్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. రెస్టారెంట్ ఉంటుందంట. అలాగే చూడండి ఇక్కడ మనకి రిసార్ట్‌లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ బయటనే మనం లోపలికి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్‌లో ఇక్కడ పెట్టారనమాట. మనం ఇక్కడ టైమ్ స్పెండ్ చేయాలనుకుంటే అన్నీ మనకు అందుబాటులోనే ఉండేటట్టుగా ఈ రిసార్ట్ ఏర్పాటు చేశారనమాట. చాలా బావుంటుంది ఇక్కడ. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే పొలాలు కూడా ఉంటాయన్నమాట. చూడండి ఇంకా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇలా లోపలికి వెళ్తే మనకి కన్‌స్ట్రక్షన్ చేసేది కనిపిస్తుంది. ఇంకా మనకి రూమ్స్ అనేటివి అలాట్ కాలేదన్నమాట. అవి స్టార్టింగ్‌లోనే ఉన్నాయి. కొన్ని కట్టేశారు ఆల్రెడీ. మరి ఓపెన్ చేశారో లేదో తెలీదు. కాకపోతే ఇంకా మనకి అందుబాటులోకి వస్తాయన్నమాట రాను రాను. మంచిగా ఉంది ఇక్కడ ప్లేసు. మనకి సిటీ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం టైం స్పెండ్ చేయాలనుకుంటే పిల్లల్ని తీసుకొని మంచిగా ఉంటుంది ఇక్కడ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక మనము హైదరాబాద్‌కి వచ్చేటప్పుడు అందరూ సాయంత్రం అయిందనమాట. ఇక్కడ డిండి ప్రాజెక్ట్ దగ్గర ఆపి ఇలా అందరూ ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. వాటర్ చూడండి ఎలా దుంకుతున్నాయో చాలా బాగుంది కదా డిండి ప్రాజెక్ట్. ఈవినింగ్ టైంలో చూడండి మనకు సన్సెట్ అవుతుందన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది కదా వ్యూ. వాటర్ ఎంత వైట్‌గా ఉన్నాయో చూడండి. డిండి ప్రాజెక్ట్ దగ్గర అనమాట. చాలా బాగుంది డిండి ప్రాజెక్ట్. ఇలా మా శ్రీశైలం ట్రిప్పు అయిపోయింది. ఒక 2 డేస్ టైం మొత్తం శ్రీశైలంలో స్పెండ్ చేసి వచ్చాము. నేను చేసే వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.